టీఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కి స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. దీనికి సంబంధించి వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. ఆ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఏ చిన్న వర్షం వచ్చినా కూడా ఎక్కడ పైన రోడ్లపైన నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నది. గంటల కొద్ది రోడ్లపైన ఉండాల్సిన సందర్భం వస్తుంది. దీనికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి గారు ఒక అధికారులతోటి ఓ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళని హెచ్చరిక కూడా జారీ చేసింది. ఎందుకంటే ఇది మున్సిపల్ శాఖ వాళ్ళను పోలీస్ శాఖ వాళ్ళు చూసుకోవాల్సిన సందర్భం. కానీ మీరు చూస్తలేరు, మీ దాంట్లో సమన్వయ లోపం ఉన్నది. ఏ చిన్న సమస్య వస్తే కూడా నేనే రోడ్ల మీదకి వస్తా అని చెప్పి చెప్తున్నాను. వాస్తవానికి మన కళ్ళకు కనపడుతుంది. చిన్నపాటి వర్షం వస్తేనే రోడ్లపైన నీళ్ళు ఆగి గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన సందర్భం హైదరాబాద్లో కనపడుతుంది. హైదరాబాద్ తలమానికంగా అభివృద్ధి చెందిందని చెప్పుకునేటువంటి మనము మరి ట్రాఫిక్ జామ్ వల్ల ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు, జనాలు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎంతవరకు ప్రజలు నష్టపోతారనేది అర్థం చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నా ముఖ్యమంత్రి గారు రెడ్ అలర్ట్, నేను 2 రోజుల వర్షానికే మనకు కనపడుతుంది. రెడ్ అలర్ట్ ఇచ్చిండు. ఎక్కడ ఇది సెక్రటరీ దగ్గర ఎంత పెద్ద వర్షం వచ్చింది, ఎంత పెద్ద నీళ్ళు అవుతాయి. మరి ఇదంతా లోపం దగ్గర మేము అభివృద్ధి చేసినాం, అది చేసినాం అంటే ఈ నీళ్ళ వల్ల గంటల తరబడి వేడి చేయాల్సిన సందర్భం ఏర్పడతా ఉన్నది. ఎందుకంటే అధికారులు ముందస్తు చర్యలు చేసుకొని ఎక్కడ చుక్క నీళ్లు లేకుండా కూడా పోయే విధంగా ఉండాలి. ఇంకోటి హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. వీళ్ళు పర్మిషన్లు ఇచ్చిందో G+1, G+2కి G+3 వరకు పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. వీళ్ళేమో 4, 5, 6 అంతస్తులు కడతా ఉన్నారు. కానీ ఆ రోడ్లపైన ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ పగిలిపోయి రోడ్లపైనే కంపు కొట్టి జనాలు ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే నడవాల్సి వస్తుంది, అలాగే పోవాల్సి వస్తుంది. అంటే ఇది మున్సిపల్ శాఖ అధికారుల లోపంగా ప్రజలు అంటా ఉన్నారు. మరి మున్సిపల్ శాఖలు చూడాలి కదనే, మీకు పైసలు కావాలి, ప్రజలు ఎక్కడ పోతే మీకేందే. అసలు ఈ వార్త ఒకసారి చూసుకుందాం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. మన తెలంగాణ, మీరు రాకపోతే నేనే రోడ్డు మీదకి వస్తా. ఇక వర్షాకాలం సన్నద్ధంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పక్కకు డీజీపీ సివి ఆనంద్, సిఎస్ రామకృష్ణరావు ఇద్దరు ఉన్నారు. వాళ్ళతోటి సమావేశం ఏర్పాటు చేసిండ్రు. మీరు రాకపోతే రోడ్డు మీదకి నేనే వస్తా. వానొస్తే అధికారులు పోలీసులు రోడ్ల మీద ఉండాల్సిందే. అలసత్వం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పదు. కోర్ అర్బన్ రీజన్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ముందే హెచ్చరించిన జూన్ 9న ప్రజలకు వాన కష్టాలు తప్పలేదు. అధికారులు నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. సిఎస్ డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేసిండ్రు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు నిర్వహణ అవసరమైన తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖకు కూడా సూచించింది. ఎందుకంటే ఇది అంతా కావాలంటే కూడా మరి పైసలు కావాలి. మరి ప్రభుత్వం దగ్గర పైసలు లేవు అని చెప్పేసి అంటారు. కానీ ఇది అత్యవసరమైనది కాబట్టి ఏమున్నా ఏమంటే పైసలు రిలీజ్ చేసి ఆ పనులు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆ డీజీపీకిను సిఎస్కు ఆదేశాలు కూడా జారీ చేసిందని చెప్పి చెప్తా ఉన్నాడు. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా సూచన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే పోయినసారి కూడా సార్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక మరి రైతులు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో చూసినాం. యూరియా బస్తాలు దొరకక రోడ్లపైన నిలబడి ఎంత ఇబ్బందులకు గురయ్యారో కూడా మనం చూసినాం. ఇప్పటికీ మీరు ఆల్రెడీ ముందస్తు చర్యలు చేసుకొని ఎన్ని ఎకరాలు వరి వేస్తూ ఉన్నారు, ఎన్ని ఎకరాలు కాటన్ వేస్తూ ఉన్నారు, ఎంత యూరియా అవసరం, ఎంత ఫెర్టిలైజర్ అవసరం అని చెప్పేసి దీనిపైన కూడా మీరు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక ఇంకొక నెల అయితే నాట్లు కూడా వేసడానికి సిద్ధమవుతా ఉంటారు. కాబట్టి ప్రతిదీ ముందస్తు చర్యలు తీసుకొని ఎవరికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇక వర్షాకాలం వచ్చి హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా ఇది తతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ ఇలాంటివి జరిగితే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధంగా ఉండొద్దు. తక్షణమే అలాంటిది లేకుండా మీరు చూడాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విన్నపంగా చెప్తాను. నిజంగా ఇది ఖచ్చితంగా ఇవ్వాలి సార్. ఇది మీ డెవలప్మెంట్లో మిమ్మల్ని రక్షించే విషయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ప్రతి ఒక్క అధికారి ఎక్కడ పోయి పనిచేయాల్సిన సందర్భం ఉన్నది. మీరు ఇప్పుడు చేసిన దాన్ని బట్టి చేస్తారు. ఇప్పటికైనా కూడా రోడ్లపైన మున్సిపల్ శాఖ వాళ్ళు సార్ చూడండి, ఏ గల్లీకి చూడు ఆ డ్రైనేజ్ వచ్చేసి బయటకు వచ్చి రోడ్లపైన కంపు వాసన కొడతా ఉన్నది. మరి ఇది కంపంతా బయటకు వచ్చి వాటి 2 రోజులు ఆ ప్రజలంతా పీల్చుకున్న తర్వాత నిమ్మలంగా వచ్చి దాన్ని ఏదో మేము చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా ఇలాంటివి జరగకుండా ముందే చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాం. వానాకాలంలో ఏ ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు, ఎవరైనా ప్రజలకు
ఇబ్బందులు కలిగితే సంబంధిత అధికారులకు ఏమైనా తెలియజేసి వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలని చెప్పేసి, మీ ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి ప్రజలకు కూడా సూచిస్తాను.